అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రభావం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై కూడా పడుతుంది. ట్రంప్కు వీరాభిమానులు ఎంతమంది ఉన్నారో అంతేమంది వీర వ్యతిరేకులు కూడా ఉన్నారు. ట్రంప్కు పూర్వం రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. అయితే ట్రంప్ రాకతో అమెరికా ఎన్నికల వాతావరణం పూర్తిగా మారింది. రెచ్చగొట్టే ధోరణి పెరిగింది. దీనికి సోషల్ మీడియా కూడా తోడైంది. సోషల్ మీడియా వేదికలపై ప్రజలు రెండుగా చీలిపోయారు. గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్ ఎక్స్ డొనాల్డ్ ట్రంప్కు అవుట్ రైట్ సపోర్ట్ చేసింది. ఆయన గెలిచారు, కానీ ఎక్స్ పై అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ వ్యతిరేకులు ఇప్పుడు భారీగా ఎక్స్ని వీడుతున్నారు. ఫలితాలు వెల్లడైన రోజే 1,00,000 మందికి పైగా వినియోగదారులు ఎక్స్కు గుడ్ బై చెప్పారు. వీరంతా బ్లూస్కీ అనే మరో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతున్నారు. దీనిని సృష్టించింది కూడా ట్విట్టరే. ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీ దీని సృష్టికర్త. ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ప్రస్తుతం 27 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అమెరికా ఎన్నికల ఫలితాల తర్వాత బ్లూస్కీ కేవలం ఒక్క వారంలో 10 లక్షల మంది కొత్త వినియోగదారులను కైవసం చేసుకుంది. అలాగే గత 2 నెలల్లోనే 60 లక్షల మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. అయితే ఇప్పటికిప్పుడు ఇది ట్విట్టర్కు చేరువయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం దీనికి 15 లక్షల మంది మంత్లీ యాక్టివ్ యూజర్లు మాత్రమే ఉన్నారు. 60 కోట్ల ఎక్స్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే త్వరలోనే ఎక్స్కు బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. దీని ఫీచర్స్ కూడా అందుకు అనుకూలించేలా ఉన్నాయి. ఎక్స్ మాదిరిగానే పనిచేసినా దీనికి సొంత ప్రత్యేకత ఉంది. ఇది ఒక డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించడంతో పాటు వారిపై నియంత్రణ ఉండదు. ఇక టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేతికి వెళ్లిన తర్వాత ట్విట్టర్ ప్రతిష్ట మసకబారింది. అది ఇంటలెక్చువల్ స్థాయి నుంచి పక్కా మాస్ బేస్గా మారింది. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలతో అది పరాకాష్ఠంగా మారింది. ఇదే సమయంలో బ్లూస్కీ ఒక కొత్త వేదికగా మరింత ప్రజాదరణ పెరుగుతుంది.